VG24 న్యూస్కి స్వాగతం. అర్హులందరికీ ఇందిరమ్మ మహిళా చీరలు అందిస్తాం. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట సమీపంలోని అమిత్ గార్డెన్స్లో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెప్మా అధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించగా ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజ్ హాజరై గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్లోని మహిళలకు చీరలు పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజాప్రభుత్వంలో పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, నూతన రేషన్ కార్డుల మంజూరు చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నబియ్యం పంపించేస్తున్నామని తెలిపారు. సొంత ఇంటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఆర్థిక, విద్యా, సామాజిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాముగౌడ్, 55వ డివిజన్ అధ్యక్షులు గడ్డం అరుణ్, 56వ డివిజన్ అధ్యక్షులు కొంక హరిబాబు, 66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, మార్కెట్ డైరెక్టర్ రైతురాజు, పెగడపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు విసం సురేందర్ రెడ్డి, వెంకన్న, కనుపర్తి కిరణ్, రవి యాదవ్, నాయకులు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిరరాము గారు, 55వ డివిజన్ అధ్యక్షులు గడ్డం అరుణ్ గారు, 56వ మార్కెట్ డైరెక్టర్ రైతురాజు అండ్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు, మరి మా పెద్దలు వెంకన్న గారు, మాజీ కిరణ్, సీనియర్ నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఇప్పటివరకు చాలా ఈ సంఘాలు ఏం చేస్తున్నాయనేది వెంకటరెడ్డి గారు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. కానీ మాకు లేవు, పురుషులకు లేవు అని మా వాళ్ళు అందరూ బాధపడుతున్నారు. మా పురుషులకు కూడా ఇలాంటి సంఘాలు ఉంటే బాగుండనే ఆలోచన ఉన్నది. కానీ మరి మన మన మీ యొక్క ఫ్యామిలీస్ మెంబర్స్ ఉన్నారా? అందులో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తాను. చాలా సంతోషం, సంతోషం, వెరీ గుడ్. ఎందుకంటే మరి ఇందిరమ్మ పాలన వచ్చినాక ఈ ప్రజాపాలన తెలంగాణలో రావడానికి ముఖ్య కారకులు మీరేనమ్మా. మరి నేను గెలవడానికి కూడా మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. మీ అందరికీ ఒకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మరి మీ అందరికీ తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయంగానే అక్కడే మనకు ఆ రోజు అసెంబ్లీ నుండే స్టార్ట్ చేసిండ్రు. మరి దానిపైన కూడా ప్రతిపక్ష నాయకులు డిస్కో డ్యాన్సులు చేయమనండి మహిళలని ఒక అవమానకరంగా మాట్లాడితే మహిళా కమిషన్ పిలిచి మొట్టకాయలు వేసింది. మరి ఈ ఆలోచన మీకు ఎందుకు రాలేదు? 10 ఏళ్ల పరిపాలనలో ఉద్యోగాలు, నీరు, నియామకాలు, నిధులని కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ కోసం అందరు పోరాడారు. మొత్తం అందరు మహిళలు కూడా వంట వార్పు రోడ్డు మీదకి వచ్చి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మరి తెలంగాణ బాగుపడతామని అనుకుంటే, మరి ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో మహిళా సాధారికత, మహిళలను రేవంత్ అన్న గారిది, బట్టి గారిది, సీతక్క గారి యొక్క ఏదైతే స్వప్నం ఉందో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో, వడ్డీ లేని రుణాలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ఓనర్స్ కమిటీలకు బస్సులు ఇవ్వడం, తర్వాత వారికి సోలార్ సోలార్ ప్లాంట్స్ ఇవ్వడం, అలాగే రైస్ మిల్లు ఆల్రెడీ వర్ధనపేటకు శాంక్షన్ అయిన రైస్ మిల్లు మహిళా టీంకు, తర్వాత ఇందిరమ్మ క్యాంటీన్స్, పెట్రోల్ పంప్స్, ఫ్లోర్ మిల్స్, అలాగే సూపర్ మార్కెట్ కూడా వారికి ఇవ్వడం. తర్వాత వీలైతే మొన్న మనం చూసినాం, రైతులు చాలా కష్టపడ్డారు. ఏంటంటే ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలనే పెద్ద సమస్యగా ఉంది. అలాంటి దాన్ని కూడా వారికి రైతులు ఏదైతే కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా ఆ గోదామ్స్ వారి పేరు మీద కట్టే విధంగా కంపెనీలకు అప్పచెప్పింది. సో దీనివల్ల ఒక మంచి ఒక సమాజంలో ఒక మహిళలను ఏ విధంగా మనం పెద్దగా చూసుకుంటామో, ఆత్మగౌరవాన్నిగా ఉండే విధంగా చూసుకుంటామో, మరి గతంలో ఇచ్చిన చీరలు ప్రభుత్వంలో మనం చూసినాం, తడకలకు లేకుంటే చేనుల శిల్కలలో కట్టిన చీరలు ఈరోజు ఒక మంచి పట్టు బార్డర్తో నీళ్ళు రంగుతో ఇచ్చిన చీరలు మళ్ళీ వచ్చేటి కూడా చిలకపచ్చ రంగు చీరలతో సెలెక్ట్ చేసిన కాబట్టి మహిళలకు ఆత్మగౌరవాన్ని
ప్రతిబింబించే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిదీ కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, 200 ఉచిత కరెంట్ కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేక ఏది తీసుకున్నా కూడా ఈరోజు ఇందిరమ్మ మహిళల పేరుతోనే ఇస్తున్నాం. కాబట్టి మహిళలను మనం గౌరవించుకుంటే, ఒక మహిళ చదివి ఉంటే ఆ కుటుంబంలో ఒక మహిళ చదివి ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, మొత్తం సమాజం బాగుపడుతుంది అని ఒక కవి, ఒక రచయిత్రి రాసిన ఏదైతే అది ఉందో, బుక్ ఉందో, దాని ప్రకారంగా చూస్తే వారి యొక్క సందేశం చాలా గొప్ప సందేశం. మరి ఒక మహిళ చదివి ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. అందుకనే మహిళలను గౌరవించుకునే విధంగా ఈ ఇందిరా మహిళా శక్తి, ఇందిరమ్మ చీరలు కానివ్వండి, వారికి ఇచ్చే సదుపాయాలు ప్రతిదీ కూడా ఈరోజు ఒకవేళ గ్రూప్ సభ్యురాలు ఎవరైనా చనిపోతే ప్రభుత్వం దాన్ని భరిస్తూ వారికి 10 లక్షల బీమా కూడా ప్రకటించడం, వారికి సభ్యులు గతంలో తగాదాలు అయ్యేది, చనిపోతే ఎవరు కట్టాలి అని అలాంటి సమస్యను కూడా పరిష్కరించిన గొప్ప రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి మహిళా సంఘాల తరఫు నుండి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.